audio jungle. అంటే ఇండస్ట్రీలో ఉన్న దీన్ని ఇండస్ట్రీ పెద్దలు గ్రహించి దానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు రిడ్రెస్లు చేయడానికి. అది ఒక పాత్ర, నేను ఇండస్ట్రీ సీనియర్గా. రెండోది, నేను ఇండస్ట్రీలో ఒక మెగా ఫ్యామిలీకి సీనియర్ మెంబర్ని. నేను కొంత బాధ్యతతో వ్యవహరిస్తూ కొంతమంది మీడియాలో కొన్ని మాట్లాడినా కూడా ప్రతిదానికి స్పందించకుండా నిగ్రహంతో పెద్ద మనిషిగా ఉంటూ వచ్చా. కానీ ఈ మధ్య కొన్ని విన్న తర్వాత, చూసిన తర్వాత నా ఆగ్రహం కానీ, ఆవేశం కానీ, బాధ కానీ ఇవి తట్టుకోలేక ప్రొద్దుట మా పిఆర్ఓ అని పిలిచి ఓ ప్రెస్ మీట్ పెట్టవయా, మాట్లాడాలి అని చెప్పాను. ముఖ్యంగా నేను టార్గెట్ చేస్తున్నది రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అనే అతడు ఈ ఇండస్ట్రీలో పెరిగి ఈ ఇండస్ట్రీలోనే మొదటి సినిమా, గొప్ప సినిమా తీసి దానివల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక ఆల్ ఇండియా డైరెక్టర్గా వెళ్ళి బాంబేలో సెటిల్ అయ్యి అక్కడ, అంటే అతను తల్లిగా భావించాల్సిన ఈ ఇండస్ట్రీ, ఈ తెలుగు ఇండస్ట్రీ తన తల్లిగా భావించాల్సిన ఇండస్ట్రీకి అతను ఎంత ద్రోహం చేస్తున్నాడో, అతను ఎటువంటి నికృష్టుడో నేను చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, రాత్రి ఒక వీడియో చూశాను. ఈ వీడియో చూడడానికి ముందు 7 గంటలకి ఒక హీరోతో మాట్లాడాను, మా ఫ్యామిలీలో కాని ఒక హీరోతోటి. అంతకుముందు 2 డైరెక్టర్స్తో మాట్లాడాను. ఎవరు కలిసిన ఇండస్ట్రీలో చాలా తలదించుకొని, ఇండస్ట్రీ ఇవాళ అంటే మహిళలు కొంతమంది మీడియాకి ముందు వచ్చి వాళ్ళ బాధను వ్యక్తపరచడం, ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూసి మన ఇండస్ట్రీలో ఇవన్నీ ఏమిటి, ఇండస్ట్రీకి ఇంత చెడ్డ పేరు వస్తుంది ఏంటి అని ఇండస్ట్రీలో సీనియర్స్ను, ఇండస్ట్రీని ప్రేమించే వాళ్ళు కృంగిపోయి కృషించుకుపోయే అంతటి నీచంగా కొన్ని జరుగుతున్నాయి. అటువంటి బాధపడి అందరూ బాధపడుతున్నారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో, ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే, 1 సంవత్సరం క్రితం నుంచి మనం బాహుబలి తీసిన ఛాతీ విరుచుకొని, మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మేమురా బాహుబలి తీసింది అని చెప్పుకుని గర్వపడే ఈ రోజుల్లో ఇంత మనం తలదించుకునేలాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి వచ్చినాయా అని బాధపడుతున్న తరుణం. ఆ తరుణంలో నేను రాత్రి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో రామ్ గోపాల్ వర్మ గారు, మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడేది రామ్ గోపాల్ వర్మ గారు అది ఇది అని సంబోధించి మాట్లాడుతున్నాను, అటువంటి గౌరవం మీ మీద నాకు లేదు మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. రాత్రి నీ వీడియో చూశాను. నీ వీడియోలో చాలా స్వచ్ఛందంగా నువ్వు ముందుకొచ్చి, నేను ఒక చెడ్డ మాట, అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీడియాలో ఉన్నారు కాబట్టి, ఒక చాలా చండాల పైన ఒక వర్డ్ని అతను శ్రీరెడ్డితోటి నేనే అనిపించాను, పవన్ కళ్యాణ్ని నేనే అనిపించాను, ఆ మాటని అంటే చెప్పలేకపోతున్నాను, అంత అసహ్యంకరంగా ఉండే ఒక మాటని అతను నేనే చెప్పించాను అని మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఆ మాట పట్టుకుని తిట్టమని తనే చెప్పించాను. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన క్షమాపణ చెబుతూ ఒక వీడియో ఇచ్చాడు. ఏంటిది పెక్యులర్గా ఉంది, ఇతను క్షమాపణ చెప్పేమని ఒక వీడియో, ఇలాగ నేనే అనిపించానని ఒక వీడియో.
దిస్ ఈజ్ నాట్ రామ్ గోపాల్ వర్మ. కొంచెం కిందకెళ్ళి ఇంకో వీడియోలు చూశాను, అందులో అర్థమైంది శ్రీరెడ్డి ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియోని, అంటే ఇతనే చెప్పించాడు, ఇతనే నన్ను తప్పుదారి పట్టించాడు, ఇతని వల్ల నేను ఇలా కొన్ని చేయాల్సి వచ్చినాయి. ఆ అమ్మాయి ఉద్వేగం ఆ అమ్మాయికి ఉండొచ్చు, ఆ అమ్మాయి చేయాలనుకునే అమ్మాయి చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ని తిట్టించడం దగ్గర నుంచి, ఆ వేలు చూపించడం దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చెయ్యమని ఈయన చెప్పాడు అని శ్రీరెడ్డి వీడియో ఒకటి వచ్చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.